వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదరచ్చు, అది చాలదన్నట్లుగా సహోదరులను తాను చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచచ్చు. ఏంటంటే ఇతను నొప్పి అమ్మా, సంఘాల్లో ఉంటారు ఇలాగా, వారు చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తారట. ఉన్నారా మీరు ఎవరైనా? అసలు సంఘం అంటే ఏంటి? అసలు సంఘం దేనికి? ఎవరిని ఆదరించాలి? అసలు ఈయన ఎందుకున్నాడు? అసలు ఈయన ఎందుకు అనుమతి కావాలి? ఈయన అనుమతి ఎందుకు కావాలి? ఆయన ఆదరించడంట చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచు వదరుచున్నాడంట. ఏం చేస్తున్నాడు? చెడ్డ మాటలు ఆడుతున్నాడట. మరి చెడ్డ మాటలు ఆడుతున్నాయినా సంఘ పెద్దగా ఉన్నాడు, వదరుతున్నాయినా చెడ్డ మాటలు మాట్లాడుతున్నాయినా సంఘ పెద్దగా ఉన్నాడు. ఎందుకంటే యోహాను చాలా దూరంగా ఉన్నాడు, ఎవరినో బోధకుని పంపి బోధింపజేస్తున్నాడు. పెద్దనైన నేను సంఘానికి రాయు సంగతి ఏమనగా, యోహాను రాసిన 3వ పత్రిక. అర్థమవుతుందా? యోహాను రాసిన ఎన్నో పత్రిక? 3వ పత్రిక. వాడు చేర్చుకొని మనసు గల వారిని ఆటంకపరుస్తాడు. అమ్మా, ఇక్కడ హేరోదు రాజు కూడా అంతే. యేసు ప్రభు పుట్టాడు అంటే ఎంతో కలవరపడిపోయాడు. ఎవరు? హేరోదు రాజు. ఈ హేరోదు రాజు ఎంతో కలవరపడిపోయాడట. హిందువుల్లో ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఏంటంటే, నీకు మేనల్లుడు పుడతాడు, ఆ మేనల్లుడు వల్ల నీకు ముప్పుంది అంటే వాడు ఏం చేస్తాడంటే ఆ యొక్క చెల్లెలి యొక్క కొడుకుగా పుట్టిన ప్రతివాడిని వచ్చి చంపేస్తుంటాడు. ఏమండి? చెల్లెలిగా చెల్లెలికి పుట్టిన కొడుకులను ఏం చేస్తాడు? చంపేస్తాడు. చెల్లెలి కన్నది అంటే చాలు ఏం చేశారండి? ఆ శిశువుని పైకెగిరి కత్తితో అలా నరుకుతాడు. ఎందుకని? నీ మేనల్లుడు వలన ప్రమాదము ఉందని. దీన్ని తప్పించుకోవడానికి మరి గాడిద కాళ్ళు ఎట్టుకున్నాడట. ఆ తండ్రి కూడా ఎంతో తిప్పలబడి ఆ సముద్రాల్లో ఈ సముద్రాల్లో కష్టపడి తీసుకెళ్ళాడట. సంఘంలో ప్రధానత్వమే ఏదో ఎంపీటీసీ లాగా. సాతాను ఎక్కడ పుట్టాడో తెలుసండి? అంత్యక్రీస్తు అని ఉన్నాడని తెలుసా మీకు? ఎంతమంది తెలుసు అంత్యక్రీస్తు ఉన్నాడని? చేతులు ఎత్తండి. అంత్యక్రీస్తు ఉంటాడు. అంత్యక్రీస్తు అంటే ముగింపులో వస్తాడు, నేనే క్రీస్తునని. అప్పుడు యేసయ్య వస్తాడు. ఈ అంత్యక్రీస్తు ఎవరో తెలుసా? పాస్టర్ గారే. ఏమని? ఈ సంఘంలో మనుషులు సంఘం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది. ఏమని? మనం పండగ గురించి చెప్పుకుంటున్నప్పుడు బాగా తిందాము, బాగా లైటింగ్ పెట్టుకుందాము, నా ప్రాణమా తినుమో తాగుము, దీనికోసం కాదు. మంచి బట్టలు కొనుక్కుందాం, ఇంటికి సున్నం వేసుకుందాం. ఇంటి క్రిస్మస్ అంట, ఒంటి క్రిస్మస్ అంట, పంటి క్రిస్మస్ అంట. మనం హృదయానికి క్రిస్మస్ కావాలి. ఎక్కడండి? హృదయానికి క్రిస్మస్. కాబట్టి ఈ హేరోదు రాజు లాంటి మనస్తత్వం నీలో ఉందేమో. పరోలు ఎవరో తెలుసా? దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా మారలా, వారే పరోలు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం పొందుతాంలే. ఎన్ని అద్భుతాలు చేస్తారు, ఎప్పటికప్పుడు తీర్మానాలు చేసుకుంటారు, కానీ మారు మనసు ఉండదు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ హేరోదు రాజు ఎంతో కలవరపడిపోతున్నాడు. ఎందుకు కలవరం? యేసు పుట్టాడంటే ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానం అంటే ఈయనకు మాత్రం చాలా కలవరం వచ్చిందంట. కాబట్టి అన్ని జనుల వల్ల ఏమీ పుచ్చుకొనక వారు సువార్తికులు బయలుదేరితే ఆ సువార్తికుని చేర్చుకోవాల్సింది పోయి, ఏమండి, ఆ సువార్తికులను చేర్చుకున్న మనసు గలవారిని కూడా ఆటంకపడతారట. కొన్ని సంఘాల్లో సేవకుడు ఉండగా ఎవరి మీదో అభిమానం ఎక్కడికో వెళ్ళి కుర్రోళ్ళు నేర్చుకొని వచ్చి, ఏమండి, వాళ్ళ తల ఉండదు, తోకాయ ఉండదు వాళ్ళకి బోధకి. ఏమండి, హిందువులు తిడుతుంటారు, ముస్లిమ్స్ని తిడుతుంటారు, ఏదో మనుషులు మార్చేసేటట్టు. ఉన్న పాస్టర్నేమో పొట్ట కోసం చేస్తున్నారు అంటారు. వీళ్ళు వచ్చి ఉన్మాద బోధలు. వాళ్ళు అసలు నాస్తికులు అనాలి.
నాస్తికులు కానీ ఆస్తికులుగా చెప్పుకునే జ్ఞానం పేరు మీద వచ్చేవాళ్ళు దేవుడు స్వస్థపరచడని చెప్తారు, దేవుడు మాట్లాడడానికి కూడా చెప్తాడు. మరి ఎవరు మాట్లాడతాడంటే వాడే మాట్లాడతాడు, దేవుడు ఏమీ మాట్లాడు. ఏంటంటే వాళ్ళ ఘనత, దేవుడు ఉన్నాడంటాడు కానీ వాడిని గణపరచు. మా దేవుడు గొప్పడు కానీ మాట్లాడ్డు, మా దేవుడు గొప్పడు ఏం స్వస్థపరచడు, స్వస్థపరుచుతాడు అన్న సేవకుడు స్వస్థపరచు. ఓరి పిచ్చోడా, అసలు దేవుడి మహిమ ఎరగకుండా నువ్వు సేవకుడువా అంటే నువ్వు అక్షరాలతో ఆటాడుకుంటున్నావు. కొబ్బరికాయని పగలగొట్టకుండా తింటావా అంటే ఏమంటాడండి, రాత్రి కొట్టుకొని తింటారా. అంత తెలివితేటలోళ్ళు, అతి తెలివితేటలోళ్ళు వచ్చారు. ఈ అతి తెలివితేటల బోధ ప్రకారం వారికి తప్పని మనం చెప్పుకుంటున్నాం. అమ్మా ఏంటంటే ఈ పండు తిని తినమున నిశ్చయముగా మీరు చస్తారు అన్నాడు. ఎవరు? దేవుడు అన్నాడు. మీరు చావనే చావరని చెప్పింది ఎవరు? సైతానుడు. మరి చచ్చారా బ్రతుకున్నారంటే చెప్పండి, చచ్చారా బ్రతుకున్నారా? బ్రతుకున్నారు. బ్రతుకున్నారంటే దేవుడు అబద్ధికుడు. ఎందుకంటే అక్షరాల ప్రకారం బోధ చేస్తారే, ఆ బోధకుల కోసం చెప్తున్నాను. అక్షరాల ప్రకారం బోధ చూస్తే నీ అక్షరాలు రిఫరెన్స్ చూపెట్టు, రిఫరెన్స్ చూపెట్టు, రిఫరెన్స్ చూపెట్టు అంటారే, ఆ బోధకులకి చెప్పండి రిఫరెన్స్ ప్రకారం చూస్తే దేవుడు అబద్ధికుడు. ఎందుకని? ఆ పండు తిని తినమున చావాలి. చచ్చారా? చచ్చిన వాళ్ళకి అంతా పుట్టారా? అవాదాలకు చచ్చిన వాళ్ళకి మనం చచ్చిన వాళ్ళకి పుట్టాం మనం. ఏమండి అర్థమైందా? నా తలంపులు వేరా, నీ తలంపులు మరి అలా కదండి. ఆత్మీయంగా చచ్చిపోతారన్న అక్షరం మార్చక నువ్వు ఎలా మార్చొద్దు అన్నావో అక్కడ కూడా మార్చక. దేవుడు అబద్ధికుడు కాడు. దేవుడు అబద్ధికుడా? అబద్ధికుడు కాడు. నీ బోధ అబద్ధం. ఆ కొలత మొదలుగా 3వ అధ్యాయం 2వ అధ్యాయం దగ్గరికి వస్తే నీ బోధ అబద్ధం అని చెప్తుంది. నీ బోధ ప్రకారం సాతాండు కరెక్ట్ అంటే నువ్వు దొంగ బోధ, సాతాండు బోధ ఇది. కాబట్టి ఇలా కొంతమంది గలిబిలి చేస్తున్నారు కొన్ని సంఘాల్లో. సేవకుని లెక్చరు వాళ్ళ మీటింగ్లు పెట్టేసుకుంటారు. ఏమని? కాబట్టి ఫస్ట్ సాతాండు పుట్టింది దేవుడితో సమానంగా ఉండాలి అనుకున్నాడండి. అర్థమవుతుందా? కాబట్టి ఎందుకని ఆయన పాటలు పాడతాడు, వాయిద్యాలు వాయిస్తాడు, అన్నీ జరుగుతున్నాయి. కానీ అధ్యక్షుడు వచ్చినప్పుడు తను పరుగు పోతుంది. కాబట్టి నేను కూడా దేవుడితో సమానంగా ఉండాలి, ఫ్యాన్ ఇచ్చో, పెద్దరికం చేసో, తుడిచో అనుకున్నోళ్ళు వీళ్ళంతా సంఘాలు చీల్చడానికి రెడీగా ఉన్నోళ్ళు మాట. ఎవరైతే నాకు ఘనత వద్దు, నరకాగ్ని నుండి నా బిడ్డ, నరకాగ్ని నుండి నా భర్త, నరకాగ్ని నుండి నా భార్య, నేను నా కుటుంబం రక్షణ పొందాలి, ఇతరులు రక్షణ పొందాలి, అందుకోసం సౌకర్యం కోసం మైకిస్తా, ఫ్యాన్లు వేస్తా అన్నోళ్ళు కానీ ఇదేదో నా పెత్తనము, ఎవరు మాట వింటున్నారు, ఎవరు పలుకుబడి చెల్లుతుంది. సంఘానికి కూడా రారు. మళ్ళీ సంఘానికి వస్తారు అనుకున్నారా? వీళ్ళు కుల పెద్దలు సంఘ పెద్దలు కాకూడదు. సంఘానికి రారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు ఊర్ల మీద అప్పులు ఇచ్చేస్తారు. కాబట్టి అండి హేరోదు రాజులు వీళ్ళు. అర్థమవుతుందా? ఎందుకు వస్తుంది? ఘనత కోసం. ఇటువంటి ఘనత అపేక్షించే వాళ్ళంతా సైతాన్లే. ఆత్మ విషయంలో దీనులైన వారు అది యేసయ్య ఎందుకు చెప్పాడు? మొదటి సాతానుడు అక్కడ పుట్టాడు కాబట్టి. ఫస్ట్ మర్డర్ దేనికోసం జరిగింది? కయ్యూను అర్పణ, హేబేలు అర్పణ. అవునమ్మా, కయ్యూను అర్పణ, హేబేలు. ఫస్ట్ మర్డర్ కూడా ఆడపిల్ల కోసం కాదు, ఫస్ట్ మర్డర్ బంగారం కోసం కాదు, ఫస్ట్ మర్డర్ పొలం కోసం కాదు, భూమి కోసం కాదు, డబ్బు కోసం కాదు. నీ అర్పణ గొప్ప, నా అర్పణ గొప్ప. అది ఏం భక్తే. ఎంతో కష్టపడి డబ్బులు వెచ్చించి ఏమంటే ధాన్యం ఇచ్చాడు. అరే నేను పనికిమాలున్నా, దయాదాక్షిణ్యం లేని ప్రేమ ఏమని నా అర్పణ అంగీకరించబడాలి. మరి ఎలా ఉన్నారో మీ భక్తి విషయంలో ఏమండి? కాబట్టి దైవైక్రి అందరి వలన మంచి సాక్ష్యం పొందినవాడు అని 12వ వచనం చూడండి. 12వ వచనం ఇద్దరు గురించి ఉన్నాం. మరి మన సాక్ష్యం ఏంటి? 12వ వచనం మొదటి యోహాను రాసిన పత్రికలో అందరి వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మంచి సాక్ష్యం ఉందా? ఈ సంఘ పెద్ద పోజు కొట్టుడు, ఈ సంఘ పెద్ద గుడికొస్తాడు, ఈ సంఘ పెద్ద మారు మనసు పొందినోడు, ఈ సంఘ పెద్ద బూతులాడు, ఈ సంఘ పెద్ద తాగుడు, ఈ సంఘ పెద్ద తన ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టు.
సేవకుడు ప్రయోజనం, సంఘ ప్రయోజనం చూస్తాడు. మొన్న అక్కడ ఒక సంఘంలో ఉంటే పేరు చెప్పకూడదు, మొన్న అవమానపరిచినట్టు. ఏమంటే నక్షత్రం కడతానికి ఏమంటే డబ్బులు లేవట. డబ్బులు వేస్తున్నాయి. ఏం చేశాడు ట్రెజరర్? వాడేశాడు. ఇప్పుడు డబ్బులు తెస్తానికి ఎక్కడ డబ్బులు లేవు, ఆగయ్యా అంటున్నాడు. అవి మేము తెచ్చి కాగితమైన కొనాలి అంటించాలంటే డబ్బులు. అరే డబ్బులు ముట్టుకుంటారండి. అరే ఏం పెద్ద నాకు అర్థం కాదు, ఏంటో మనుషులు. సరే అండి, ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తాం. కీర్తన గ్రంథం 27వ కీర్తన. ఇది ఏ కీర్తన అంటే, యెహోవా నా వెలుగైనో రక్షణ అయినో నేను ఎవరికి పాట పాడతారుగా. కాబట్టి 27వ కీర్తన దీన్ని ఎడం చేత్తో పట్టుకోవాలి. మేము తీసుకున్న యోహాను రాసిన పత్రిక కుడి చేత్తో పట్టుకోవాలి. 2 బొట్టనలు తీసుకెళ్ళి హేరోదు గురించి ఎక్కువగా రాసిన అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయం చూద్దాం. దేవుని స్తోత్రం. మొదటి వచనాలు, పెద్దనేని నేను సత్యమును బట్టి రాయినది ఏమనగా అంటున్నాడు. 1వ వచనం యోహాను రాసిన పత్రికలో. పెద్దంట సత్యమును బట్టి రాశాడట. ఇక్కడ యెహోవా నా వెలుగు నా రక్షణ అంటున్నాడు. యెహోవా ఇక్కడ పెద్ద, ఆయనే వెలుగు. ఇక్కడ రాసింది వెలుగు. ఇక్కడ హేరోదు దినములలో, రాజైన హేరోదు దినములో జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు మరి ఇక్కడ వెలుగు సంబంధించింది. అలాగే పెద్ద ఎవరు ఇక్కడ? హేరోదు రాజు. మొదటి వచనాలు అలా కలిసినాయి. 2వ వచనంలో నువ్వు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని రాయబడి ఉంది యోహాను రాసిన పత్రికలో. యోహాను రాసిన పత్రిక ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి. యోహాను రాసిన పత్రికలో ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలమ్మా. దేవుడు అంటున్నాడు, నువ్వు అడుగుతావు అన్ని, కానీ దేవుడు ఏం చూస్తాడట? ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో. మరి వర్ధిల్లుతున్నావా? నా ప్రాణమా తినుమో తాగుమో సుఖి. ఆత్మలో వర్ధిల్లేవనేదో చూస్తాడు. మొదటి నీతి నీ రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అన్నీ నీకు ఇస్తాడు. ఆయన రాజ్యంలో చేరడానికి ఆశ ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ చేయించిన అయినా అని బిడ్డను అడగడం కాదు. నాయన నా బిడ్డ మారు మనసు పొందాలని అడిగి నాయన పాస్ చేయించు అని 2వది అడగాలి. నాయన డైరెక్ట్గా అడుగుతారు, డైరెక్ట్గా అడగకూడదు. రాజ్యంకి అంతవరకు రూఢుగా ఉన్నాడు నీ భర్త, నీ పిల్లలు, నీవు. కాబట్టి రాజ్యం విషయంలో సరి చేసుకో. రాజ్యం విషయంలో సరి చేసుకోవడం అంటే పలానా మనిషిని చెడ్డ మాట అన్నానయ్యా, పలానా విషయంలో నాకు చెడ్డ మనసు వచ్చిందయ్యా అని రాజ్యం విషయం సరి చేసుకున్నామాట. ఇప్పుడు అడిగితే ఇస్తాడనమాట. ఎందుకని? ఆయన మాటలు నీలో ఉన్నాయి. నీ యందు నా మాటలు, నా యందు మీరు ఉన్నాయల్లా. మీకు ఏది ఇష్టమో అడుగుడు. ఇప్పుడు ఆయన సరి చేసుకున్నాం కాబట్టి ఆయనలో ఉన్నాం. ఆయనలో లేకుండా అడగమంటే ఇచ్చినా మనము నశిస్తాం. కాబట్టి ఆత్మలో వర్ధిల్లారంటే మేము ఆయన నక్షత్రము చూసి వచ్చి తిమి అంటున్నారు. ఏంటండి? మేము ఆయన నక్షత్రము చూసి. చాలా మంది ఏ నక్షత్రంలో పుట్టింది అంటారు, తెలుసా మీకు? ఏమండి? ఏ నక్షత్రమో? ఈయన నక్షత్రం చూసి ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్నవారు, ఇంకా చాలా మందికి తెలుసు మాట, వాళ్ళు రాలేదు. కానీ ఈ 3 మాత్రం భార్యలను వదిలేసి, ఏమండి, పిల్లలను వదిలేసి, డబ్బులు నష్టపెట్టుకుని, అడవుల వలన ఆపదలు, నదుల వలన ఆపదలు, సముద్రుల ఆపదలు, బంధువుల వలన ఆపదలు, అందరి వలన ఆపదలు, పరదేశులుగా తిరుగుతున్నారు. ఏమొస్తుంది వీళ్ళకి? మనం ఊరికి వెళ్తారా? ఏమండి, ఎంత వెతుకులాట. 3 జ్ఞానులను జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే దేవుడేం చెప్పాడు వాళ్ళకి? దేవుడేమీ చెప్పలా. వాళ్ళ జ్ఞానంతో అర్థమైపోయింది మహానుభావుడు దేవుడు పుడుతున్నాడని, చూడాలి దేవుణ్ణి అని వచ్చేస్తే వాళ్ళు అక్కడికి వచ్చి సుబుద్ధిని ఆధారం చేస్తారు. జ్ఞానులంతా వెర్రితనం చేస్తానడు, అదే వెర్రివారయ్యారు. అక్కడికి వచ్చి ఏం చేశారండి? నక్షత్రం నడుపుతుందిగా, నక్షత్రం ప్రకారం చూసుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేశారు? సుబుద్ధి ఆలోచించి, రాజుగారు కదా పుట్టేది, రాజుగారి దగ్గర ఉంటాడని ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి. ఆయనకి వచ్చింది బీపీ వచ్చేసింది. రాజు పుట్టాడా? ఇక్కడ ఏమి అటువంటి కాన్పులేమీ జరగలేదయ్యా, రాజుగారు పుట్టాడా అని ప్రధాన యాజకుల్ని, శాస్త్రులను, పరిచయాలను, మీకేం జ్ఞానం లేదా? ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు. మనం ఏంటి అసలు తింటున్నారు? మీరేం గ్రంథాలు ఏమండి, గ్రంథాలు మీరేమేం చూడలేదా అని పెట్టి చెప్తే గ్రంథాలన్నీ తీసుకొచ్చారు. గ్రంథాలన్నీ తీసుకొచ్చి పరిశీలిస్తే
యోధా దేశం బెత్లెహేంలోనే ప్రభువా పుడతాడు రక్షకుడు, యోధా దేశపు బెత్లెహేంలోనే. ఏలయనగా యోధా దేశం బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రమో అల్పమైన దానివి అని చెప్తే ఆయా మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని రహస్యంగా పిలిచాడట. ఎవరిని? జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి మీరు వెళ్ళి పూజించిరండి, నేను కూడా వచ్చి పూజ చేస్తాను. కాబట్టి 2వ వచనంలో ఆయన నక్షత్రం చూసి వచ్చామంటే ఇక్కడ 2వ వచనం కీర్తనలో ఏముందో తెలుసా అండి? నా మీదికి దండెత్తి వచ్చారు, వచ్చి 2 సార్లు ఉంది. అక్కడ కూడా వచ్చి మనం వడ్డీలకుండా అనేక శత్రువులు ఉంటారు. దానియేలు గ్రంథంలో గాబ్రియేలు దేవతతో పంపితే గాబ్రియేలు దేవతతో అడ్డగిచ్చారట. నీ ఆశీర్వాదం అడ్డగిచ్చే కొన్ని శక్తులు ఉన్నాయి, పోరాడుతుంది శరీరులతో. వచ్చారు కానీ తొట్టిల్ని కూలారు అంటాడు 2వ వచనంలో. 3వ వచనంలో దీనిలో ధైర్యం ఎడవను, నా మీదకి యుద్ధం రేగినా నేను ధైర్యం ఎడవను అంటున్నాడు. అయితే ఇక్కడ కలవరపడిపోయాడు. ఎవరు? 3వ వచనం చూడండి, మత్తయి సువార్త 2:3లో యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడ్డారంటే ఇక్కడ ధైర్యం ఎడవను అంటున్నాడు. దేవుని స్తోత్రం. యేసయ్య పుట్టాడు, యేసయ్య సువార్త ప్రకటిస్తే నేను ఇలా మారానని చెప్తే పట్టుకొని ఏమండి కలవరం ఎందుకు? మణిపూర్లో కలవరం ఎందుకు? మోడీ గారికి కలవరం ఎందుకు? ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కలవరం ఎందుకు? వాళ్ళకి నష్టమా? వాడికి నష్టమా? ఔరవరా అనే రాజునుండగా వేరొక రాజు. ఇక్కడ అంటాడు, నీవు సత్యమును అనుసరించి నడుచున్నావని సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళ ప్రభావమే ఏమండి ఎటువంటి స్పందన ఉంది? సత్యమును గురించి నడవమని చెప్పాడు కదా, సత్యమును అనుసరించి నడుచుస్తున్నావని నాకు కబురు చెప్పారు, నేను సంతోషిస్తున్నాను అన్నాడు. 4వ వచనాల్లో సంతోషము. నా పిల్లలు సత్యమును అనుసరించుట కంటే ఎక్కువైన సంతోషమో మేము ఎందుకు చెప్తున్నాం అనుకున్నాం? హేరోదు రాజు గురించి ఎందుకు చెప్పాం? కొంతమంది తెలియక ఇదో పెత్తనం చేయాలి, మెయింటైన్ చేయాలి. లేదు, నా తలంపులు వేరా, నీ తలంపులు వేరా. కంపెనీలో మెయింటైన్ చేయాలంటే ఎక్కువ వాటాలు కొనాలి. ఎక్కువ వాటాలు కొన్నోళ్ళనే డైరెక్టర్లుగా చేస్తారు. నువ్వు అజా ఉండవు, పజా ఉండవు, నువ్వు దశంబాగవు, ఏంటి నీ మెయింటైన్? పోనీ గుళ్ళో ఏదో కష్టపడి ఎవరో వస్తున్నారు, ఎవరో ఆరాధన చేసుకున్నారు. గుడికి రాని మనిషి నీకేం సంబంధం? నాకు అర్థం కాదు. నీకు మారు మనిషి లేదు, గుడికి నీకేం తెలుసా? అసలు నీకు బైబిల్ తెలుసా? నా తలంపులు వేరా, నీ తలంపులు వేరా. గుడికి రానోళ్ళు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. వాళ్ళ వలన సైతానుడు వస్తాడు. మారు మనసు ఉన్నోళ్లే పెద్దలు. దేవుని స్తోత్రం. ఇక్కడ నా పిల్లలు సత్యమును అనుసరించుట కంటే ఎక్కువైన సంతోషమో లేదంటే ఇక్కడ 4వ వచనంలో యెహోవా వద్ద వరమడుగుచున్నా, దాన్నే వెతుకుచున్నాను, దాన్ని ధ్యానిస్తాను అంటున్నాడు. దావీదుకి ఎంతో యుద్ధాలు ఉన్నాయి, దావీదుకి ఎన్నో పనులు ఉన్నాయి, దావీదుకి ఎంతో మంది భార్యలు ఉన్నారు, దావీదుకి ఎంతో మంది పిల్లలు. మనం ఏదో ఒక కుటుంబం మెయింటైన్ చేసుకుంటానికే టైం లేదంటే ఎంత తల తిప్పితే చంపేస్తారు దావీదుని. అటువంటి పరిస్థితులు అంట బ్రతుకు దినములన్నీ మందిరంలో యెహోవా వద్ద వరమడుగుతా. నీకేం కావాలయ్యా అంటే, అయ్యా నీ ప్రసన్నతను చూస్తా, నీ ఆలయంలో చాలయ్యా, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం చాలయ్యా అన్నాడంట. వీళ్ళు శాస్త్రులు పరిచయులు వెతుకుతున్నారట. మరి ఎవరు వెతుకుతున్నారో? మనమే వెతుకుతామమ్మా. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, డాక్టర్ బాబు వీడు, ఇదే ఎదగడం. బాగా సీరియల్లో వెతుకుతుంటారు, ప్రేమలో, పెళ్ళిళ్ళు, ఏ ఫ్యాషన్లో, దాంట్లో బాగున్న ఫ్యాషన్ ఎతికి మనం ప్రాక్టికల్ చేస్తారు. 5వ వచనంలో ఆయన ఆపత్కాలం తన పర్ణశాల మాటను దాచినంటే ఇక్కడ బెత్లెహేము వాళ్ళు పరదేశులండి. 3 చోట్ల స్థలాల గురించే వచ్చినాయి. 6వ వచనంలో ఇప్పుడు చుట్టుకున్న శత్రువులు అంటే అక్కడ రహస్యంగా అంటాడు, అక్కడ సంఘం ఎదుట లేఖ రాశాను అంటాడు. దేవుని స్తోత్రం. ఏమండి 7వ వచనంలో అంటాడు, కరుణతో నాకు ఉత్తరం ఇమ్ము అంటే వారు దేవునికి తగినట్టుగా వారిని గౌరవించాలి, అన్ని జనుల వలన ఏమి పుచ్చుకొనకొచ్చారు అని చెప్తూ
పరిష్కారంగా చేయాలి అంటే ఇక్కడ పరిష్కారం చేస్తున్నాడు. పరిష్కారంగా తెలుసుకున్నాడు అంటే హేరోదు. పరిష్కారం అంటే వారికి పరిష్కారం చేయమని కరుణతో ఉత్తరం ఇమ్మని 7వ వచనాల్లో ఉంది. ఆ సన్నిధి వెతుకుడి అని నువ్వు చెప్పగా నీ సన్నిధి వెతుకుతున్నానని 8వ వచనంలో ఉంటే హేరోదు రాజు అంటాడు, మీరు వెళ్ళి పూజించి రండి, నేను పూజిస్తాను. ఇక్కడ సన్నిధి వెతకమన్నప్పుడు సన్నిధి వెతకడమే. ఇక్కడ ఆపత్కాలం తన పర్ణశాల మాటను దాచునంటే బెత్లెహేమే. ఒక రాష్ట్రం తెలుసా, యేసయ్యను సిలువ వేసేవారు కాదు, బెత్లెహేంలో పుట్టాడు అని తెలిస్తే. మీకు విషయం తెలుసండి, ఏమండి రహస్యం అది. యేసయ్య చాటు చేశాడు, బెత్లెహేంలో పుట్టడం మాత్రమే పుట్టాడు, ఎక్కువ రోజులు ఉండలా. ఎప్పుడు వెళ్ళాడు? జనసంఖ్య లెక్క పెట్టుకొని అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. చూడండి, కొంతమంది ఓటు ఊర్లో ఒక చోటు ఉంటే ఒక చోటు ఉంటాయి చూసారా, ఆ ఊరు వెళ్ళి ఓటు వేస్తారు. అది వంటి పరిస్థితి ఎవరిది? మరియా యేసేపుడిది. అక్కడికి వెళ్తేప్పటికల్లా ప్రసవించింది, కనీసం వచ్చేసాడు. కానీ ఈయన పేరేంటి? నజరేతోడు. ఆయనేమో నందవరం మనిషి. ఇప్పుడు అర్థమవుతుందా మీరు? ఇక్కడికి వచ్చేప్పుడు కాన్పు అయ్యింది. ఇప్పుడు అర్థమైందా? మాచవరం మనిషి కాదంటున్నారు, కానీ వాక్యంలో చెప్పింది మాచవరంలోనే పుట్టాలి. దేవుడు ఏం చేశాడు? మాచవరం వచ్చేటప్పుడు పుట్టాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? నందవరంలోంచి ఎక్కడ వస్తాడయ్యా? మాచవరంలోంచే వస్తాడు. నందవరం మనిషి రక్షకుడు కాడు. అలా మోసపోయి సిలివేశారు. అర్థమవుతుందా? చాటున మరి ఆ కొద్ది క్షణాలు దేవుడు నడిపాడు. అలాగా కొన్ని విషయాలు అడిగారు శిష్యులు, ఏంటయ్యా మాకు మరుగ్గా చెప్తున్నావు ఏంటంటే, ఈ లోకవాదులకు తెలియకూడదు, తెలిస్తే చాలా ఏదో అన్నీ చెప్పేద్దాం అనుకుంటూ కుదరదు. కొన్ని దానియేలు నువ్వు మౌనంగా ఉండవు అంటున్నాడు. ఏదో చెప్పేద్దాం, ఏదో ప్రజలు చెప్పినా మారరు. ఎంతమంది ఉన్నారండి ఊర్లో, అందరూ యేసుప్రభుని మీ పేటలో మీ ఇళ్లలో ఉన్నవాళ్లే, అందరూ యేసుప్రభు దేవుడనే ఒప్పుకునేవాళ్లే, ప్రేమ గలవాళ్లే. అయినా ఆదివారం కూడా ప్రేమ లేకనా, దేవుడిని నమ్మకనా వచ్చిన మీరు పరలోకం వెళ్తారా? ఒకరిని ఎవరినో హిందువునో వాళ్ళ మాటలతో మార్చేసినంత మాత్రాన చర్చకొస్తాడా? చర్చుకున్న వాళ్ళు పరలోకం వెళ్తారు. అది సాధకం, అది ఆత్మ, అది తీవ్రత, అది వెతుకులాట. అర్థమైందా? ఒకరిని మనసులో వచ్చేస్తే అనుకుంటా యేసయ్య దేవుడా అంటే మారిపోతారా? ఎవడో మీ అందరికి తెలీదా యేసయ్య దేవుడని? పరలోకం వెళ్తారా? అర్థమవుతుందా? రానోళ్ళకి యేసయ్య దేవుడని తెలీదా? తెలిసినా రారు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఒకళ్ళని ఏదో మార్చేసి మీదో ఉత్తిదే. ఎవరికి మట్టికు ప్రార్థనే పవిత్రత చేస్తుంది. ప్రార్థన బట్టే పరలోకానికి, ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడో పరలోకానికి వెళ్తాడు. ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు మాత్రమే రక్షిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి బాధ బట్టి అరుణోదయం కలుగుద్ది, తెలుస్తుంది అంతే. సొలొమోనుకి అన్నీ తెలుసు, కానీ హిందూ దేవాలయాలు దేవుడి జ్ఞానమే ఉంది అతనికి. హిందూ దేవాలయం ఎందుకు కట్టాడు? అన్ని దేవతల దగ్గర ఎందుకు కట్టాడు? తెలియడం ముఖ్యం కాదు, బుద్ధి. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? పైనుండి వస్తుంది. ఎలాగొస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్మ ఎలాగొస్తుంది? ప్రార్థన నిలకడగా ఉంటే వస్తుంది. దేవుని స్తోత్రం. ఏమండి, ఇక్కడ 8వ వచనంలో వెతకమని చెప్తుంటే మనం సత్యమునకు సహాయము చేయ బద్దులము అంటున్నాడు. ఎందుకంటే జ్ఞానులు ఒప్పుకున్నారు పద్ధతిగా, అలాగేనయ్యా అని చెప్పి వెళ్ళారు. సత్యానికి సహాయం చేయ. మనం కూడా ఇతరులను తీసుకొచ్చి దేవుని సన్నిధిని దేవునిలోకి నడపాలి. 9వ వచనంలో నీ ముఖము దాచకమంటే మరి మాయమైపోయిన నక్షత్రం తిరిగి వాళ్ళకి ఎదురుగా వచ్చిందట. ఏమైందండి? తిరిగి మరి ఇక్కడ కూడా ఏమండి అదే విధంగా ఏం చెప్తున్నాడు? సంగమునకు ఒక సంగతి రాసితినంటే వెల్లడి. ఇక్కడ నక్షత్రం రావడం వెల్లడి. నీ ముఖము దాచకము అంటే మరుగు లేకుండా కనబడటము, తేటపరచడము 9వ వచనాల్లో ఉంది. 10వ వచనము తల్లి విడిచినను తల్లి మరిచినను తండ్రి విడిచినను యెహోవా నన్ను చేరదీయనంటే ఇక్కడ 10వ వచనం ఇందా చదివారు సరే, చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఇక్కడ చేర్చుకోపోయినా అంటే చేర్చుకోవడం గురించే ఉంది 10వ వచనం. అక్కడ కూడా చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరిచాడట. ఇక్కడ 10వ వచనంలో ఏముందంటే ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఏమండి ఆ ఇంటిలో ప్రవేశించి ఆ శిశువుకు సాగిలి పడి ఏమండి ఏం చేశారు? ఆ నక్షత్రం అంటే ఎవరు అనుకున్నారు? ఇప్పుడు సేవకుల మాట. దేవుని స్తోత్రం.
బుద్ధిమంతులైతే ఆకాశమందులో జ్యోతుల వలె ఉంటారు. ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులు అవ్వాలి. ఏమండి, ముఖం ముడుచుకోకూడదు. తన సేవకుని క్షేమం చూసి సంతోషించు యెహోవా. దేవుడు ఎక్కడ ఎవరికి కనబడ్డు. సేవకుడు అంటే ఎటువంటి అనుకున్నాడు? ఏమంటే దావీదు అంటాడు, దావీదుని తిడుతున్నాడు. ఆయనే సౌలు అనుకోండి, నేనే దావీదు అనుకోండి, ఏమనుకోవద్దండి పాస్టర్ గారు. బహుగా తిడుతున్నాడు. ఎవరు? సౌలు తిడుతున్నాడు, దావీదు రక్షించాడు. అరే, చంపడానికి వస్తే ఆ పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, ఎందుకు వచ్చి నీ మనిషిని చంపేస్తే పోద్ది కదా అంటే, ఈయనకి ఆల్రెడీ సేవకుడికి అభిషేకం ఉంది, అన్నీ ఉన్నా యెహోవా చేత అభిషేకం పొందిన వాడినే చంపడానికి వచ్చిన వాడిని, తిట్టడానికి వచ్చిన వాడిని ఏమన్నాడండి? పాస్టర్ గారు చంపడానికి వస్తాడా, తిట్టడానికి వస్తాడండి? ఏమండి, కాబట్టి వ్యతిరేకంగా మాట్లాడితే మిరియాంకి కుష్టు వచ్చింది. మనం ప్రధానత్వం మనకు వెలగాలని మనం చిన్నపరచకూడదు. ఏ పరిస్థితి అయినా నీ భక్తి నీకు రక్షిస్తుంది, చీకటి ఇస్తుంది, చీకటి నీకు వెలిగిస్తుంది. తెలుసా నీ యథార్థత? చీకటిని ఆయన వెలుగుగా నూనెసి దీపం కూడా వెలిగించక్కర్లేదంట, చీకటి వచ్చి వెలుగుతుంది నీకు, ఇదిగో వెలుగనంట. అర్థమవుతుందా? అంతా సత్యవంతుడు దేవుడు. దేవుడు స్తోత్రం. సిలువులో తండ్రి మీరేమి చేస్తున్నారో ఎలాగొచ్చింది? పునరుద్ధానం. అదే అయిపోయిందిరా బాబు అనుకుంటాం. ఏమండి, మర్మాన్ని అరగండి. సంగతి తెలిసిన మీరు బస్తా ఇసురుతారు కదా పొలంలో, మీకు సంగతి తెలుసు అది తిరిగి మొలుస్తుందని. కానీ చేసే విధానం తెలియట్లేదు చాలా మందికి. అలాగే భక్తి చేస్తే వ్యవసాయం ఎలా తెలియదు మాలాంటి వాళ్ళకి. విత్తనం దున్నాలి, నీరు పెట్టాలి, ఎరువులు వేయాలి, ఎలాగ మరి అలా కొన్ని తెలుసుకోవాలన్నమాట సేవకుడి ద్వారా. ఒక బస్తా ఇసిరితే 30-40 ఎగస్ట్రా ఎలా సంపాదించుకుంటారో ఆ రకంగా దేవుని వల్ల కూడా ప్రభునందు ప్రయాస వ్యర్థమో. అరే, సంఘ పెద్దగా పెడితే సంఘం చుట్టూ తిరగట్లేదు, కానీ వ్యవసాయం చుట్టూ నీ చుట్టూ మనుషులు తిరగాలి. ఆకాశాన్ని నమ్ముకొని, నేలను నమ్ముకొని ఏమని దేవుడు ఫలితం ఇస్తుంటే దేవుడు తన యందు ప్రయాసపడిన వారిని వదిలిపెడతాడా? యథార్థవంతులకు ఏమేలు చేయక అయిపోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి మనము ఇటువంటి వాక్యమే నక్షత్రము యాకోబులో ఉదయించింది. ఇక నుంచి మన హృదయంలో కుడితి తొట్టి లాంటి హృదయంలో పశువుల తొట్టి లాంటి దాంట్లో ఎందుకు పెట్టారు? సత్రంలో స్థలమో లేదు. సత్రంలో స్థలం లేకపోతే ఆరు బయలు అసలు ఇంకా చలి ఉంటుంది. మన వేడిగల దేశంలోనే చలి వేస్తుంటే ఏమండి, అక్కడ ఇంకా చలి ఉంటుంది. ఇప్పుడు గది ఏంటనుకున్నారు? ఆ తొట్టే గది. అర్థమవుతుందండి? కొద్దిగా వెట్టగా చలికాలం గోళ్ళకి వెళ్ళిపోతామే, తొట్టే గది అందుకు పెట్టారు. కాకపోతే పక్కలో వేసేయచ్చు. ఇండియాలో అయితే పక్కన వేసుకోరా, తొట్లు ఎందుకు పెట్టారు? కాబట్టి అండి మనం జ్ఞాపం చేసుకొని నాకు కోసం పొంచి ఉన్న వారిని బట్టి సరళమైన మార్గంలో నడిపింపు అంటే సహాయం చేయమని అడుగుతున్నారు. ఇక మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని సంబంధి. వారు పెట్టెలిప్పి బంగారము, బోలము, సాంబ్రాణి కానుకలు ఇచ్చారు. ఇక్కడ మేలు చేయువాడు అంటే బంగారము, బోలము, సాంబ్రాణి కానుకలు ఇప్పారు. వాళ్ళు వచ్చి చంపడానికి రాలేదు. వాళ్ళు ఏమని వీళ్ళు మాట వినరు, జ్ఞానులు వాళ్ళు. కాబట్టి అండి ఎంత ప్రేమించి వచ్చారు వాళ్ళు. 12వ వచనంలో సాక్ష్యాలు. దైమేత్రి అందరి వలన మంచి సాక్ష్యం పొందినవాడంటే అబద్ధ సాక్షులు లేస్తున్నారు అంటాడు. చూసుకోండి. కాబట్టి 12వ వచనం సాక్ష్యం అనగానే సాక్ష్యము. ఇక్కడ చేర్చుకుంటుట. ఇక్కడ స్థలాల గురించి ఉన్నప్పుడు స్థలమేముంది? నా సన్నిధి వెతుకుడి అంటే సన్నిధి వెతుకుతానంటే నేను వచ్చి పూజిస్తానంటున్నాడు. అర్థమవుతుందండి? ఈ రకంగా ఇంకెన్నో మనం మీకు చెప్పాను. ఏమంటే 3 అధ్యాయాలు కలిస్తే. దేవుని స్తోత్రం. 13వ వచనంలో నేను ఎన్నో సంగతులు రాయటం నాకు అనుకుంటున్నాను, నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఎందుకు ఇష్టం లేదంటే నేను ముఖాముఖిగా చూస్తాను, త్వరగా వచ్చేస్తున్నాను మీ మధ్యకి, ఇంకా లెటర్లో రాయటం నాకు ఇష్టం లేదు. అలాగే దేవుడు కూడా అక్కడ 13వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, ఇగో హేరోదు రాజు శిశువుని చంపాలనుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఈయన చంపాలనుకుంటున్నాడు అంటే ఇక్కడ 13వ వచనం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ వచనం అందరూ కట్టత కూడా పట్టాలి. చదువచ్చిన వాళ్ళు మర్చిపోవద్దు. పిచ్చొచ్చిన అనుకుంటారేమో. సజీవుల దేశంలో నివసించదన్న నమ్మకం లేకపోతే నేనేమవుతుంది చెప్పండి? గుండెల మీద సజీవులు. అమ్మా
ఈయనండి, మాట్లాడకండి తల్లి. సజీవుల దేశంలో ఉంటారా? గుండెల మీద చేసుకొని పెట్టండి, చెప్పండి. సజీవుల దేశం అంటే ఏంటనుకున్నారు? పరలోక రాజ్యం. అమ్మా, నీకు ఫ్రిడ్జ్లు ఉండొచ్చు, మంచి బట్టలు ఉండొచ్చు, నగలు అన్నీ పెడతారు. నువ్వు గ్యారెంటీగా నరకం ఏమంటే ఇష్టపడతారండి? నువ్వు గ్యారెంటీగా యుగగాలు నరకంలో కాలాలి, కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు మాత్రం నీకు కిరీటం ఇస్తాం, బంగారం ఇస్తాం, వడ్డానం ఇస్తాం, నువ్వు ఏది కావాలంటే అది పెడతావు. సంతోషమా? యుగగాలు మాత్రం నరకంలో అదేదో తర్వాత చూద్దాం, ముందల పొందాలనేవాడే బుద్ధిహీనుడు. అందు గురించి చర్చకు వారు నమ్మండి, భయపడండి. భయమే జ్ఞానానికి మూలం, భయమే ఐశ్వర్యం. ఎవరు ఎక్కువ భయపడతారో వారినే ఐశ్వర్యంతులుగా చూస్తాడని చెప్పాం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరత ఏది? భయమనే ఐశ్వర్యము. సుంకరి ఆకాశం తట్టు చూచుడికైనా ధైర్యమా? పెట్టిలిప్పండి, భయపడండి. ఎవరికి భయపడాలో వారికి. నేను పెట్టిలిప్పి మీ బీరువాలిప్పి లక్షలు పెట్టమని చెప్పట్లా. భయమే ఐశ్వర్యము. నా తలంపులు వేరా, నీ తలంపులు. మీ కరెన్సీ ఉన్నామా, మీ బంగారం ఏమన్నావా? భయం లేదమ్మా. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా, అది భయం ఇవ్వడం అమ్మా. ఎవడు నా మాట విని వణుకునో వానినే దృష్టిస్తా. కాబట్టి ఈ ఐశ్వర్యం ఎత్తే ఏమండి, దేవుడిని అవసరం తీరుస్తాడు. సజీవుల దేశంలో నివసించడం. సజీవుల దేశంలో నివసించడం అంటే అక్కడ సంహరిస్తాడని చెప్తున్నాడు. నాకు ఇష్టం లేదు, ఉంటామో ఉండము, ఇష్టం లేకపోవడం అనుమాన స్థితిగతులు. దేవుని స్తోత్రం. ఏమండి, అనుకూలం కాని పరిస్థితులు 13వ వచనాల్లో ఉంటే నిబ్బరముతో అయిపోయింది. చివరి వచనం, నిబ్బరముతో కనిపెడుతున్నావు అంటే అక్కడ చెప్తున్నాడు, నేను చెప్పే వరకు నువ్వు అక్కడే ఉండు, ఐగుప్తులోనే ఉండని. ఆ శిశువును మరియమ్మను ఏమంటే యేసేపు కనిపెట్టాడు. ఐగుప్తులోని నా కుమారుని పిలుస్తున్నాను తర్వాత వరకు నిబ్బరంగా కనిపెట్టుకుంటూ అన్న నిరీక్షణ మాట. ఒక నిరీక్షణ ఉంది. యేసేపు పాత నిబంధనలో యేసేపు నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు అన్నాడు. ఎందుకని? యేసేపు చచ్చిపోతే పాతి పెట్టలా. ఎందుకు తెలుసా? కానానికి వెళ్ళిన తర్వాత పాతి పెట్టాలని 40 సంవత్సరాలు ఈయన పెట్టుకునే తిరిగారండి. ఎవరిలోనూ మరణఛాయలో కూర్చొని మనం నశించుకోవాల్సిందే. ఆడమగ కలయితో పుట్టిన వారికి అసూయ, ద్వేషాలు, స్వార్థము, కక్షలు ఉంటాయి. ప్రతి ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒక్కడు. అందరూ నరకానికి వెళ్ళిపోతారని తన సొంత కొడుకు మీద ఏమేశాడండి? శిక్ష వేసుకొని రక్షిస్తున్నాడు. కాబట్టి పాపం కూడా లేదు. నీకు చెప్పాలంటే పాపం కూడా లేదు, కొట్టివేశాడు ధర్మశాస్త్రాన్ని కూడా. మరి పాపం లేదు కానీ లెక్క ఉంటుంది, ఆయన లెక్కలో ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఆయనతో మనం ఏం చేయాలంటే అన్యోన్య సావాసం చేస్తే యేసు రక్తము నిన్ను పవిత్రపరుస్తుంది. కాబట్టి